హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గ్యాలరీ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి ఒక 4 బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అన్నీ కూడా మనకు అండర్ బడ్జెట్లో ఉండబోతున్నాయి. బడ్జెట్లో ఉండడమే కాకుండా ఈ రేంజ్లో మనకి ఫెస్టివల్ కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు బయట పర్చేస్ చేయాలి అంటే 1200 to 1500 పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు మీషోలో అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేస్తున్నాయి అనమాట. సో ముందు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు కూడా. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బుల్లి గంటను ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇంకెందుకు కలెక్షన్, లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఇవే అనమాట నేను తీసుకున్న 4 డ్రెస్సెస్ కూడా మీకు ఈ ఫెస్టివ్ కలెక్షన్లో సూపర్గా యూజ్ అవుతాయి అనమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి, సూపర్ కలెక్షన్ అని అయితే నేను చెప్తాను. ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్, మనకి 3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 650 అయితే పడిందండి నాకు. నేను మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, బ్లూ కలర్, నేవీ బ్లూ. మీకు కావాలంటే అది కూడా తీసేసుకోవచ్చు. 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి స్మాల్ నుంచి XXL వరకు కూడా సైజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఒకసారి మనం కుర్తీ ఓపెన్ చేసినట్లయితే మనకి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ మాత్రం చాలా బాగా అనిపించిందండి నాకు. మగ్గం వర్క్లో డిజైన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. దూరం నుంచి చూస్తే రియల్గా మగ్గం వర్క్ అనే అనుకుంటారు. మనకి ఇక్కడ వచ్చేసి జెరీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో. మధ్యలో వచ్చేసి చిన్న బుటీస్ అయితే ఇచ్చారనమాట. ఒక లైన్ మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ డిజైన్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. నాకు పిచ్చిగా నచ్చేసింది అనమాట నెక్ ప్యాటర్న్ మాత్రం. సో మనకి టాప్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేకుండా అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఇచ్చారనమాట. క్లియర్గా చూస్తున్నాను చూడండి, డ్రాప్స్ లాగా ఇచ్చేసారనమాట చిన్నగా. క్లాత్ వచ్చేసి మనకి సిల్క్ బ్లెండ్ అనమాట. క్వాలిటీ మాత్రం అద్రిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్కి మనకి ఇక్కడ ప్లెయిన్గా వదిలేయకుండా జెరీ లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట. 3-4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడు. మనకి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది అనమాట. బ్యాక్ బోట్ నెక్ లాగా ఇచ్చేసారు. క్వాలిటీ మాత్రం అద్రిపోయిందండి. మనకి డైలీ వేర్కి కానివ్వండి, చిన్న ఫెస్టివల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇంకా బాటమ్ విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా వచ్చేసింది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. మనకి టాప్ పార్ట్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్తోని మనకి బాటమ్ పార్ట్ కూడా ఇచ్చేసారు. కింద మనకి బాటంలో ఏం లేదు, డీటెయిలింగ్ అయితే ప్లెయిన్గా అయితే వచ్చేసింది అనమాట. సో మనకి టాప్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, బాటమ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి అద్రిపోయాయండి. మనకి ఎలాంటి అన్కంఫర్టబుల్గా అలా ఏం ఉండదు, సూపర్గా ఉంది. నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే మనకి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది అనమాట. దానికి 4 సైడ్స్ కూడా ఇలా గోటపట్టి లేస్ అయితే ఇచ్చేస్తున్నారు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండి, మనకి ఎలాంటి డీటెయిలింగ్ అలా ఏం లేదు, ప్లెయిన్గా వచ్చేసింది దుపట్టా అంతా కూడా. క్వాలిటీ మాత్రం అద్రిపోయిందండి, ట్రస్ట్ మీ. 650 రూపీస్కి చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను నేను. అసలు మనకి బయట ఇవి మినిమం 1200 పెట్టింది అస్సలు రావన్నమాట ఇలాంటి కలెక్షన్, ఇంత మంచి క్వాలిటీ. సో మనకి ఇక్కడ 650లోనే వచ్చేస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి, అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇది కూడా మనకి 3 పీస్ కుర్తీ సెట్. ఇది నాకు 750లో అయితే వచ్చేసింది అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది, మినిమం 1500 పెట్టింది. మనకి బయట ఇలాంటిది దొరకదు అనమాట. అంత మంచి క్వాలిటీ, అంత మంచి డీటెయిలింగ్ ఉందన్నమాట. అంతా కూడా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు డ్రెస్. నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు రివ్యూ షేర్ చేస్తాను చూడండి. ఇది నేను వచ్చేసి నేవీ బ్లూలో అయితే పెట్టాను అనమాట. కలర్ చాలా అట్రాక్టివ్గా ఉందండి, డిఫరెంట్గా ఉందన్నమాట. సో నెక్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. మొత్తం కూడా మనకి జెరీ థ్రెడ్ అనమాట, జెరీతోని అలాగే లైట్ బ్లూ షేడ్తోని అలా మనకి డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారనమాట. నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది. సో క్వాలిటీ అయితే మాత్రం అద్రిపోయింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ అని అయితే మెన్షన్ చేసినారు. ఎంత ఫాలింగ్ ఉంది, ఎంత స్మూత్ ఉంది అంటే మెటీరియల్, ఒకసారి మీరు పట్టుకుంటే కానీ ఆ ఫీల్ అయితే రాదనమాట, అంత బాగుంది. సో క్వాలిటీ మాత్రం అద్రిపోయిందండి. సో ఈ ప్రైస్కి 750 రేంజ్లో ఇంత మంచి డ్రెస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి నెక్ దగ్గర ఏదైతే బార్డర్ యూజ్ చేశారో అదే బార్డర్ మనకి హ్యాండ్స్ దగ్గర ఇచ్చేసారు. 3-4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. లోపల మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. సో మనకి పైన ఫ్యాబ్రికే థిక్గా ఉండడం వల్ల మనకి లైనింగ్తో అయితే అస్సలు పని లేదనమాట. సో నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉందో మీకే తెలుస్తుంది అనమాట. క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి. 750 రూపీస్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ. ఇంకా బాటమ్ విషయానికి వచ్చేస్తే ముందు సైడ్ ప్లెయిన్, అలాగే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అయితే వచ్చేసింది అనమాట. మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్తోనే మనకి బాటమ్ కూడా ఇది ఒక ఫెస్టివ్ కుర్తా సెట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. వేసుకుంటే చాలా సింపుల్గా లుక్ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. అలాగని మనకి గ్రాండ్గా కూడా కనిపిస్తాము. ఈ డ్రెస్ మొత్తానికి నెక్ పార్ట్ ఎలాగా హైలైట్ అయిందో మనకి దుప్పట్టా ఇంకా హైలైట్ అని
అని చెప్పుకోవచ్చు అనమాట. నేను ఒకసారి దుపట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఆర్గన్జా ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఆర్గన్జా అయితే వచ్చేస్తుందండి. ఎలాంటి రఫ్ ఫీలింగ్ అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. మెటీరియల్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ అంతా. సో మనకి చివర్న బార్డర్ వచ్చేసి మనకి జెరీ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. క్లియర్గా చూపిస్తున్నాను. 4 సైడ్స్ కూడా మనకి జిగ్జాగ్ అయితే చేసేసారనమాట. ఎలాంటి థ్రెడ్స్ అలా రావడం ఏమి ఉండదు. మనకి చివర్న టాజల్స్ ఇచ్చేసారు, అలాగని మనకి 2 సైడ్స్ బార్డర్ లాగా వచ్చేసింది. సో ఈ ప్రైస్ రేంజ్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత మంచి క్వాలిటీ అస్సలు డౌటే అవసరం లేదు. 100% రికమెండ్ చేస్తాం. మీకు కావాలంటే గో ఫర్ ఇట్ అంతే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వన్ అండి. ఇది కూడా మనకి 3 పీస్ కుర్తీ సెట్. ఇది నాకు 450లో అయితే వచ్చేసింది. 444 అలా అయితే పడింది అనమాట నాకు. ఇది వచ్చేసి మనకి డైలీ వేర్కి బాగుంటుంది. కాటన్ బ్లెండ్ అండి. కాటన్ బ్లెండ్ మెటీరియల్ వచ్చేసి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి లైట్ పింక్ షేడ్ అయితే వచ్చేసింది అనమాట. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కాటన్ బ్లెండ్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్లో పర్పుల్లో వచ్చేసింది అనమాట. మనకి గోల్డ్ అదైతే జరీ కాదండి, మొత్తం కూడా ప్రింట్ అనమాట. డిజిటల్ ప్రింటింగ్, జరీ లైన్స్ అయితే అలా ఏం రాలేదు. డిజిటల్ ప్రింటింగ్లోనే మనకి నెక్ పార్ట్ అంతా కూడా వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి నెక్ పార్ట్లో ఏదైతే యూజ్ చేశారో డిజైన్, అదే డిజైన్తో మనకి బార్డర్ లాగా వచ్చింది. హ్యాండ్స్లో 3-4 హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో మనకి దీనికి కూడా లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. చాలా మందంగా ఉందండి పైన క్లాత్, లోపల లైనింగ్ ఏం అవసరం లేదు. ఫ్రంట్ వచ్చేసి రౌండ్, అలాగే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అయితే యూజ్ చేశారు. సో క్వాలిటీ ఇది కూడా చాలా పెట్టిన ప్రైస్కి చాలా అంటే వర్త్ అనే చెప్తాను నేను. అంత బాగుంది క్వాలిటీ. వచ్చేసి 450-500కి లెగ్గిన్సే రావట్లేదండి, మనకి 3 పీస్ కుర్తీ సెట్టే వచ్చేస్తుంది అనమాట. సో బాటమ్ విషయానికి వస్తే 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారు. పైన టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్తోని మనకి బాటమ్ కూడా వచ్చేసింది అనమాట. సో చెప్పాను కదా. నెక్స్ట్ బాటమ్ కింద పార్ట్కి వచ్చేస్తే ఎడ్జ్లో మనకి హ్యాండ్స్కి ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి బాటంలో కూడా ఇచ్చేసారనమాట. సో రెండు కూడా మనకి కాటన్ బ్లెండ్ మెటీరియల్ అండి. నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే చినాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారనమాట. దీంట్లో మనకి మొత్తం కూడా అది డిజిటల్ ప్రింటింగ్ అండి, గోల్డ్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది. నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మొత్తం కూడా ప్రింటింగ్ అనమాట. లెంత్ చాలా బాగుంది కానివ్వండి, విడ్త్ కూడా సరిపోతుంది. సో లెంత్ వైజ్ కూడా మనకి 2.5 మీటర్స్ వరకు ఈజీగా ఉంటుందండి. లెంత్ అయితే మాత్రం లెంత్ బాగా వచ్చింది. సో విడ్త్ కొంచెం తగ్గింది కానివ్వండి, లెంత్ అయితే బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనే చెప్తాను నేను. డైలీ వేర్కి, చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుందండి. సో సమ్మర్లో చాలా బాగుంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి 4th వన్. ఇది కూడా మనకి ఫెస్టివ్ కుర్తీ సెట్ అనే చెప్పుకోవచ్చు అండి. క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. నేను ఎందుకంటే వీడియో చేశాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీకు ఇంత నమ్మకంగా. ఇది వచ్చేసి నాకు 900 అయితే పడింది అనమాట. 900లో వచ్చేసింది నాకు ఈ కుర్తీ సెట్. నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు జెన్యున్గా రివ్యూ షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మనం బయట షాప్స్లో తీసుకుంటే ఈజీగా 1500కి 1 రూపీ కూడా తగ్గరండి, అంత బాగుంది క్వాలిటీ మాత్రం. క్వాలిటీ కానివ్వండి, డీటెయిలింగ్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ కుర్తీ సెట్ అయితే. సో నెక్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది. నేను క్లియర్గా చూపిస్తాను మీకు దగ్గర నుంచి. నెక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి థ్రెడ్ అలాగే జరీతోని సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట. సీక్వెన్స్, థ్రెడ్, జరీతోని బాగా వచ్చిందండి. డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. సో మనకి బయట 1500-2000లో ఎలా ఉంటుందో క్వాలిటీ అలా ఉందన్నమాట. నెక్స్ట్ 3-4 హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మనకి హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే డబల్ లేయర్తోని మనకి ఇలా చిన్న బార్డర్ లాగా గోటపట్టి లేస్ అయితే వచ్చేసింది. మీకు మెటీరియల్ చూస్తే తెలుస్తుంది ఎంత సాఫ్ట్ ఉందో. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి. 900 రేంజ్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్వాలిటీ అయితే మాత్రం మీరు బయట తీసుకుంటే ఖచ్చితంగా చాలా ప్రైజీ ఉంటుంది. సో మీషోలో చాలా అఫోర్డబుల్గా ఉంది. సో అస్సలు మిస్ చేసుకోండి ఈ ఫెస్టివల్స్కి. నెక్స్ట్ బాటమ్ విషయానికి వస్తే ఫ్రంట్ అయితే ప్లెయిన్ వచ్చేసింది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే వచ్చేసింది అనమాట. మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్తోని మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్కి ఎలాగైతే బార్డర్గా ఇచ్చేసారో అదే బాటమ్ పార్ట్లో ఎడ్జ్ కూడా వచ్చేసింది అనమాట. గోటపట్టి లేస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి. మనకి చాలా బాడీ హగ్గింగ్గా ఉంటాయి అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే ఎలాంటి అన్కంఫర్టబుల్ అలా ఏం ఉండదు. సో ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్ పార్ట్ దగ్గర మనకి ఆ డిజైనింగ్ ఎంత హైలైట్ అయిందో నెక్ దుపట్టా కూడా అంతే హైలైట్ అనమాట. ఈ డ్రెస్కి మనకి చివరిన టాజిల్స్ వచ్చేసాయి. మొత్తం ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా సాఫ్ట్ ఆర్గన్జా. మనకి కడ్డీ బార్డర్ లాగా జెరీ బార్డర్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో అక్కడ మనకి వీవింగ్ అవి అండి, చిన్న చిన్న బుటీస్ వీవింగ్లో వచ్చేసాయి అనమాట. మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. వేసుకుంటే మాత్రం అద్దరిపోయిందండి, లుక్ చాలా బాగుంది. సో స్మూత్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్. మనకి ఎలాంటి రఫ్గా అలా ఏం లేదు. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంటుంది అనుకుంటే
వేసుకుంటాం కదా, సాఫ్ట్ ఉందన్నమాట ఆర్గన్సా ఇది. నేను ఒకసారి వేసుకున్నాక మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. క్వాలిటీ మాత్రం అద్రిపోయింది. సో ఖచ్చితంగా తీసేసుకోండి. ఇప్పుడు చూపించిన 4 డ్రెస్సెస్ కూడా కలెక్షన్ వైజ్ సూపర్ ఉందండి, క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ అయితే సెండ్ చేస్తారు అని చెప్పి. మరి బయట తీసుకుంటే మాత్రం ఈజీగా ఎక్కువ మనీ. ఏమైనా నచ్చి పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.